ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యుద్ధ సమయంలో సైనిక దళాలకు కళ్ళు, చెవుల్లా ఉపయోగపడే యుఎస్ నిఘా విమానం E-3 సెంట్రీని ధ్వంసం చేసింది ఇరాన్ సైన్యం. దీంతో అమెరికాకు $500 మిలియన్ భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై దాడిలో అమెరికా నిఘా విమానం ముక్కలైంది. E-3 సెంట్రీ అవాక్స్ సాధారణ విమానం కాదు. బోయింగ్ 707 మోడల్లో మార్పులు చేసి ఆకాశంలో ఒక కమాండ్ సెంటర్లా రూపొందించారు. ఇది శత్రు దేశాల డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలు, ట్యాంకర్ విమానాల కదలికలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ఈ విమానం 250 మైళ్ల పరిధిలో ఏం జరిగినా ఇట్టే పసిగట్టగలదు. ఇరాన్పై అమెరికా చేస్తున్న ఎయిర్ స్ట్రైక్లో ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ అత్యంత కీలకమైంది. ఇరాన్ వైపు వెళ్లే విమానాలకు గాల్లో ఇంధనం నింపటం, ఇంటెలిజెన్స్ సమాచారం అందించడంలో E-3 సెంట్రీ విమానం కీలకంగా పనిచేస్తోంది. అలాగే దాడుల సమన్వయం లాంటివి ఈ విమానం నుంచే నిర్వహిస్తోంది అమెరికా. ప్రస్తుత గల్ఫ్ యుద్ధం తీవ్రంగా జరుగుతున్న వేళ E-3 సెంట్రీ విమానం ధ్వంసంతో అమెరికా దళాలకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సౌదీలోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ నిన్న దాడులు జరిపింది. ఈ దాడుల్లో అనేక విమానాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఇరాన్ దాడిలో ఇప్పటి వరకు 303 మంది సైనికులు గాయపడినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అటు తమ దాడిలో అమెరికాకు చెందిన 500 మంది మరణించినట్లు తెలిపింది IRGC. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యుద్ధ సమయంలో సైనిక దళాలకు కళ్ళు, చెవుల్లాగా ఉపయోగపడే యుఎస్ నిఘా విమానం E-3 సెంట్రీని ధ్వంసం చేసింది ఇరాన్ సైన్యం. దీంతో అమెరికాకు $500 మిలియన్ భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై దాడిలో ఈ అమెరికా నిఘా విమానం ముక్కలైంది. E-3 సెంట్రీ అవాక్స్ సాధారణ విమానం కాదు. బోయింగ్ 707 మోడల్లో మార్పులు చేసి ఆకాశంలో ఒక కమాండ్ సెంటర్గా రూపొందించారు. ఇది శత్రు దేశాల డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలు, ట్యాంకర్ విమానాల కదలికలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ఈ విమానం 250 మైళ్ల పరిధిలో ఏం జరిగినా ఇట్టే పసిగట్టగలదు. ఇరాన్పై అమెరికా చేస్తున్న ఎయిర్ స్ట్రైక్లో ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ అత్యంత కీలకమైంది. ఇరాన్ వైపు వెళ్లే విమానాలకు గాల్లో ఇంధనం నింపడం, ఇంటెలిజెన్స్ సమాచారం అందించడంలో E-3 సెంట్రీ విమానం కీలకంగా పనిచేస్తోంది. అలాగే దాడుల సమన్వయం లాంటివి ఈ విమానం నుంచే నిర్వహిస్తోంది అమెరికా. ప్రస్తుత గల్ఫ్ యుద్ధం తీవ్రంగా జరుగుతున్న వేళ E-3 సెంట్రీ విమానం ధ్వంసంతో అమెరికా దళాలకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సౌదీలోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ నిన్న దాడులు జరిపింది. ఈ దాడుల్లో అనేక విమానాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ దాడిలో ఇప్పటి వరకు 303 మంది సైనికులు గాయపడినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అటు తమ దాడిలో అమెరికాకు చెందిన 500 మంది మరణించినట్లు తెలిపింది IRGC.